దిస్ ఈజ్ అ బ్లాగ్ 2 ఆఫ్ తిరుమల దర్శనం. తిరుమల దర్శనం ఎట్లా అయింది, ఏం కథ అన్ని చూసుకుందాం. చలో. సో ఎయిర్పోర్ట్ లో దిగినాం. ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇప్పుడు తిరుపతి పోతున్నాం. తిరుపతి శ్రీనివాస్ నివాసం కాడికి పోతున్నాం. సో గాయస్ తిరుపతికి అయితే వచ్చేసాం అనుకో. తిరుపతికి వచ్చినాక అందరం క్యూలో కూర్చున్నాం అనమాట. చెప్పులు సో టికెట్స్ కోసం క్యూలో నిలవడం వచ్చాం. డైరెక్ట్ ఫ్లైట్ దిగినాం, సీదా క్యూలో నిల్చున్నాం. మా వాళ్ళు మూట చదువుకొని ఇట్లా ఇట్లా కూర్చుంటారు అందరూ. అలసిపోయిన పానాలు పాపం. టైం వచ్చేసి 2 అవుతుంది. సో పొద్దున నుంచి ఏం తినలే కాబట్టి పులిహోర ప్యాకెట్లు మనం పార్సల్ తెచ్చుకున్నాం అనమాట. ఇంతమంది క్రౌడ్ లో కూర్చొని తింటున్నాం అందరం. సో ఆ లైన్ అయితే కదులుతుంది. గైస్ గో టు దట్, దెన్ కమ్ దిస్, దెన్ గో దట్. పోలీస్ వాళ్ళకి ఏమన్నా న్యాయమేనా? గో ఫస్ట్ ఇల్లుండే ఇళ్ళకెళ్ళి అలా పంపించారు. మేము పంపించకుండా వాళ్ళని పంపిస్తారు. ఇది న్యాయమేనా? ఇది న్యాయం కాదు సార్. ఇది చీటింగ్ करता है तो चीटिंग करता है तू, चीटिंग करता है तू. సో ఈ లైన్స్ దాటి పోయినాక ఇక్కడ సర్వదర్శనం టికెట్స్ ఇక్కడ లోపల ఇస్తారు అన్నమాట. ఆధార్ కార్డ్ తీసుకుని పోవాలి. ఆధార్ కార్డ్ మీద మనకి టికెట్ ఇస్తారు. ఇది మనకి ఫ్రీ టికెట్ అనమాట. దీంతో మనకు ఒక లడ్డు కూడా ఫ్రీ వస్తుంది. సో 12-1 గంటల నుంచి నిలబడితే ఇప్పుడు 4:30 అవుతుంది. టోకన్ దొరికింది దర్శనంది, సర్వదర్శనం టోకన్ దొరికింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్నాం. కొండ మీదకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోతాం. మెట్ల దారి అదేం పోతులే. దేవుని దర్శనం డైరెక్ట్ దర్శనం ఉంటుంది మళ్ళా. కొండపైకి పోయిన తర్వాత ఫస్ట్ మనం రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోవాలి ఫస్ట్ థింగ్. సో తిరుపతి వచ్చినాం ఫైనల్లీ. ఇప్పుడు రూమ్ తీసుకున్నాం. రూమ్ లో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సో ఇప్పుడైతే లంచ్ కి పోతున్నాం. ఫ్రీ లంచ్ ఉంటుంది ఆ దర్శనంది. సో ఆడికి పోయి తిందామని ఫిక్స్ అయిపోయినాం. సో అందరం లైన్ లో వెళ్ళిపోతున్నాం అనమాట. అంతేనా? ఇంకా అమ్దాం ఆడ మా వాళ్ళు ఆడే ఎట్లా కూర్చున్నాడు ఆకలి కోసం. బస్సు వస్తే బస్సులో పోదామని కూర్చోరు. బాగా మలిసారు పొద్దున్న తిరిగి వాళ్ళు ఈడగుట్ట ఇలా ఎదురైతే మొత్తం మలిసిపోయారు ఏడి కాటికి. బస్ కోసం వెయిట్ చేసాం. చాలాసేపు అయింది, బస్ అయితే రాలే. సో ఆకలికి అయితే మన వాళ్ళు తట్టుకోవట్లే అని సీదా ఒక హోటల్కి ఉంటే హోటల్కి పోయినాం. హోటల్కి పోయి తినేసినాం అనమాట. మన పూరి ఆర్డర్ చేస్తాడు. పూరీలు ఎట్లుండదు కూడా. ఎట్లుంది పూరి? ఎట్లుంది? బాలే. తిరుపతికి పోయినప్పుడు మాత్రం పక్కా ఈ పప్పన్నం అయితే ట్రై చేయాలి. చెప్తున్న పప్పన్నం అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉండే, మస్తు ఉండే టేస్ట్ అయితే. చేతులపల్లి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. సో గుడ్ మార్నింగ్ అందరికి. మనం రెడీ అయిపోయినా అన్నమాట దర్శనానికి. సో పంచ అన్నీ ఉన్నాయి బట్ కనిపించలే. సో పంచ కట్టుకున్నాం. సో ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోయాం. రెడా అవుట్ఫిట్ చూపెట్టినది. సో బాయ్ మొత్తం రెడీ అయిపోయింది. పంచ బనీను కందో ఎట్లా వేసారో బాయ్. ఫస్ట్ వరహాస్వామి దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ కోరుకున్న కోరికలే అక్కడ వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు.
సో టోకన్ తీసుకునే వాళ్ళు ఈ లైన్ నుంచి పోతారనమాట. సో మనం అందరు టోకన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళాక ఫోన్స్ అలా ఉన్నాయి. సో ఫోన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఫోన్ అక్కడ లాకర్ లో డిపాజిట్ చేసినాక సో మళ్ళీ దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి తీసుకోవాలి. అప్పుడు కలుద్దాం ఇక మళ్ళా. వెంకటరమణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 గోవింద. गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम्. తిరుపతిలో మెయిన్ స్పెషల్ ఫుడ్ అంటే ఇదే అబ్బా, సూపర్ ఉండే. దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. 3 hours టైం పట్టింది మాకు దర్శనం కానికే. ఫస్ట్ మేము టికెట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళిపోయినాం. మార్నింగ్ 6కి వెళ్తే 8:30 కల్లా దర్శనం అయిపోయింది మాకు. మళ్ళా ఫారెస్ట్ అంటారు దాన్ని. సో ఇక్కడ నుంచి మనం శ్రీవారి పాదాలకు వెళ్ళాలి. మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురం మధురం. తిరుపతి దర్శనం అయిపోయినాక ఒక టాక్సీ మాట్లాడుకొని శ్రీవారి పాదాలకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి చూసే తిరుపతి మొత్తం సో అంటే సో బ్యూటిఫుల్ గా వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ పైకి అయినప్పుడు తిరుపతి వ్యూ కొట్టండి, జబర్దస్త్ ఉంటుంది. అది చూడాలి సరే ఏడునే అడుగుడు. ఓ దిస్ ఇస్ అడుకోడి, దిస్ కాల్ అడుకోడిలు. అది వాటర్ వాటర్ వచ్చేసాయి. ఇక వాటర్ చూసుకున్నా అయితే వాటర్ ఉంది, చెరువు ఉంది, ఇది చిన్న చెరువు. శ్రీవారి పాదాలు అవన్నీ దర్శనం చేసేసుకొని మళ్ళీ అన్నప్రసాదంకి అయితే వచ్చేసినాం. నైట్ డిన్నర్ ఇక్కడనే సెట్. ఇక డిన్నర్ చేసిన తర్వాత సో రూమ్లోకి అయితే వెళ్ళిపోయినాం. రూమ్లోకి వెళ్ళిపోయి రెస్ట్ చేసుకున్నాం. దాని నెక్స్ట్ డే ఏమైంది ఏం కదా అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, చూసేసేయండి. లైక్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం. బాయ్.